కర్నూలు ఘటన తలుచుకుంటే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 19 మంది అగ్నికి ఆహుతయ్యారు అని చెబుతుంటేనే బాధేస్తోంది. ఈ ఘటనతో ఒక కుటుంబం తండ్రిని కోల్పోతే మరో కుటుంబం తల్లిని, చెల్లిని, అన్నను, అక్కను కోల్పోయింది. ఓ కుటుంబం మొత్తం ఈ దుర్ఘటనలో మృత్యువాత పడింది. ఈ భయానక సంఘటనకు కారణం ఎవరు? కావేరీ ట్రావెల్స్ డ్రైవర్లా, లేకపోతే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యమా? శివకుమార వీరందరూ ప్రత్యక్షంగా కారణం కావచ్చు, కానీ పరోక్షంగా 19 మంది జీవితాలు బుగ్గిపాలు అవటానికి కారణం ఆ 19 వాహనాలే. అవును, ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లా చిన్నటేకూరు మండలం చెట్లమల్లాపురంలోని హైవేపై అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మనుషులే కాదు, మానవత్వం కూడా మంట కలిసింది. 19 మంది సజీవ దహనమైన కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ల విశ్లేషణలో సభ్య సమాజం తలదించుకునే విషయాలు తెలుస్తున్నాయి. శివశంకర్ బైక్ ప్రమాదానికి గురైన సుమారు 10 నిమిషాల తర్వాత వేమూరి ట్రావెల్స్ బస్సు ఆ బైకును ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వేమూరి ట్రావెల్స్ బస్ శివశంకర్ బైక్ను ఢీకొట్టక ముందు అదే దారిలో, అంటే ఆ 10 నిమిషాల్లో సుమారు 19 వాహనాలు ప్రయాణించినట్లు పోలీసులు తేల్చారు. రోడ్డుపై ప్రమాదం జరిగి శివశంకర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బైక్ను గమనించినా మనకెందుకులే అనుకుని కొందరు కర్కశంగా వెళ్లిపోయారు. కొందరు తమలోని శాడిజాన్ని నిద్రలేపారు. ప్రమాదం జరిగిన తర్వాత శివశంకర్ మృతదేహాన్ని ఎర్రిస్వామి రోడ్డుపై నుంచి పక్కకు లాగుతుండటాన్ని చూసి కూడా పట్టించుకోలేదు. మరికొందరు మహానుభావులే బైక్ పక్కన మృతదేహం కూడా ఉండటంతో రాత్రి సమయంలో వాహనం ఆపితే కేసులో ఇరుక్కుంటామన్న భయంతో వెళ్లిపోయారు. ఇది ఎంత దుర్మార్గమో ఆలోచించండి. మానవత్వం కనుమరుగైంది, మంట కలిసింది అని అనటానికి ఈ ఘటనే ఒక స్పష్టమైన నిదర్శనం. 10 నిమిషాల వ్యవధిలో అదే రోడ్డుపై వెళ్లిన 19 వాహనాల్లో ఏ ఒక్కరైనా స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి మరోలా ఉండేది. 19 మంది ప్రాణాలు నిలిచేవి, ఎంతో మంది భవిష్యత్తును కాపాడిన వారు అయ్యేవారు. కానీ కొందరికి కేసుల భయం, మరికొందరికి మనకేం అవసరం అన్న అహంకారం, ఇంకొందరికి చస్తే చావని అనే శాడిజం, ఈ నిర్లక్ష్యపు వైఖరే ఆ 19 మందిని పొట్టన పెట్టుకుంది. ఖచ్చితంగా ప్రమాదానికి డ్రైవర్లు, శివశంకర్ ప్రత్యక్షంగా కారణమైతే బైకును చూసినా ఆపకుండా వెళ్లిన 19 మంది వాహనాల యజమానులు పరోక్షంగా కారణమయ్యారు. 19 మందిని పొట్టన పెట్టుకోవటంలో భాగస్వాములుగా మిగిలారు.